ఏమైంది వీర్? నువ్వు ఎందుకని ఇలా బాధపడుతున్నావు? గురు పద, మొదలైంది కదా. ఈ కొబ్బరి బొండాలంటే నా తల మీద పడుతున్నాయి. వీర్ కాపాడు, ఈ బొండం వచ్చి నా మీద పడ్డాడేమిటి? ఇతని దింపు. ఎవరైనా నన్ను కాపాడండి. చుల్బుల్, నువ్వు ఎందుకని హఠాత్తుగా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టేవాడివి కాదే. ఏమో తెలీదు, నాకేదోలా ఉంది. ఈ టింబక్టు ఇక్కడేం చేస్తున్నాడు? వీరలా వింతగా ప్రవర్తించడానికి వెనుక అతని హస్తం ఉందా? తాతయ్యని పిలవాల్సిందే. రా, ఇద్దరం కలిసి మ్యూజిక్ కి డాన్స్ చేద్దాం. తాతయ్య, అటు చూడండి. ఈ రోజు వీర్ ఎలా ప్రవర్తిస్తున్నాడు. నాకు టింబక్టూని ఇక్కడే కనిపించాడు. తనే ఖచ్చితంగా వీరిని ఇలా చేసుంటాడు. వీర్ మెదడు ఇప్పుడు తన ఆధీనంలో లేదు. తనని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలి. వీర్, ఇలా రా వీర్. బాస్ బాస్, ఆ రోబోట్ డాన్స్ చేస్తున్నాడు. మీ రోబోట్ ఆ రోబోట్ మెదడుని స్వాధీనం చేసుకుందో లేదో నాకు తెలియడం లేదు. అతను ఈ వజ్రాన్ని దొంగిలించలేడు. అదెలా? అసలు వజ్రం ఎక్కడుందో అతనికి తెలియనే తెలియదు. ఇప్పుడు చూడు. ఇది నాది. నాది నాది నాకు నాకు కావాలి. నాది అది నేను అడుగుతున్నానుగా, ఇది నాది. ఏయ్, ఆగండి. ఆ వజ్రాలు తీసుకోకూడదు. ఇచ్చేయండి. ఫ్రీగా చెప్పేది. జింటూ, ఏంటి నువ్వు ఇలా చేసావు? అసలైన వజ్రం నా దగ్గరుంది. ఇప్పుడు ఆ దొంగ నకిలీ వజ్రం తీసుకుపోతాడు. తర్వాత మనం అసలైన వజ్రాన్ని అక్కడ పెట్టేద్దాం. జింటూ, మనం ఇలాంటి విద్యలు చెయ్యకూడదు. అయినా నాతో తోడుగా ఒక ఆత్మ ఉందని నువ్వు అందరికీ తెలియాలనుకుంటున్నావా? దయచేసి ఆ వజ్రాన్ని అక్కడ పెట్టే. ఓకే బాస్, మీరు ఎలా చెప్తే అలాగే. టైం అయిపోయింది. దయచేసి అందరూ బయటికి వెళ్ళిపోండి. మళ్ళీ రేపు ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ మొదలవుతుంది. ముందు ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఏర్పాటు చేశారో చూడాలి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
రెడ్ డైమండ్ కి 4 వైపులా కనిపించని లేజర్ బీమ్స్ ఉన్నాయి. ఎవ్వరూ వాటిని సమీపించలేరు. చూద్దాం ఆ నట్వర్లాల్ ఈ వజ్రాన్ని ఎలా దొంగిలించగలడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత నట్వర్లాల్ దొంగతనం చేస్తాడు. అక్కడ పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అనేది ఎక్స్రే విషన్ లో చూస్తాను. ఎక్స్రే విషన్ ఆన్. వీర్, నువ్వొక రోబోట్వి. రోబోట్కి కలలు రావు. నేను దాని మీద పరిశోధన చేస్తున్నాను. ఏదో ఒక రోజు నా పరిశోధనకి ఫలితం లభిస్తుంది. కానీ తాతయ్య, నేను ఇవ్వలే కల కనాలి. జింటూని పిలు, ఇప్పుడు తనే నీకు సహాయం చెయ్యగలడు. టక్ దినాదిన్ టక్ దినాదిన్. ఏ పని అసంపూర్ణంగా ఉండిపోయిందో చెప్పండి బాస్. టక్ దినాదిన్. జింటూ, వీరికి కలలు రావడం లేదట. తను మిగతా పిల్లలాగా కలలు కనాలనుకుంటున్నాడు. అదేమంత పెద్ద విషయం. ఇప్పుడే కల చూపిస్తాను చిటికేసి. అగడం బగడం ఆలం ఫాలం ఇగడం తెగడం డం డమాడం. వీరికి రాత్రి కల రావాలి జం జమాజం జం జమాజం. తాతయ్య తాతయ్య, ఇవాళ నేను కలగన్నాను. ఎంత తమాషాగా ఉందో తెలుసా? అలాగా? ఏది చెప్పు, నువ్వు ఏం కలగన్నావో? అదేమిటంటే మీరు పెద్ద బుట్ట నిండా చుల్బుల్ కి క్యారెట్లు ఇస్తున్నారట. కానీ తను కేవలం ఒక క్యారెట్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫోర్క్ నైఫ్ తో దాన్ని తింటున్నాడంట. మరి ఆ కలలో నీకు ఈ బుట్ట కనిపించలేదా? కనిపించింది, ఇలాగే ఉంది. చుల్బుల్, ఇదిగో ఈ క్యారెట్లన్నీ నీకోసమే తెచ్చాను, తీసుకో. తాతయ్య, నాకు ఈ ఒక క్యారెట్ చాలు. నాకు కడుపులో కొంచెం బాగోలేదు. తాతయ్య, నేను సరిగ్గా ఇదే కల కన్నాను. అది ఎలా నిజమయ్యింది? అచ్చు ఇలాంటి కలే కన్నాను నేను. ఒకవేళ జింటూ విద్య కారణంగా నువ్వు కల రూపంలో భవిష్యత్తును చూడలేదు కదా? ఒకవేళ అదే నిజమైతే నేను ఇమ్లీ వాళ్ళ గ్రామాన్ని కాపాడాలి. నాకొచ్చిన కళ్ళలో వాళ్ళ గ్రామంపై మిడతల దండు దాడి చేస్తున్నట్టు కనిపించింది. అవి పంటని మొత్తం పాడు చేస్తున్నాయట. వీర్, మా అమ్మగారు చాలా కంగారుగా ఉన్నారు. మా నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ కి వెళ్లారు. మా ఊర్లో వాళ్ళు ఫోన్ చేసి అక్కడికి మిడతల దండు రాబోతుందని చెప్పారు. చింటూ, త్వరగా దుగ్డి చెయ్యి. ఇమ్లీ వాళ్ళ పంటని మిడతల దండు నుంచి కాపాడు. ఇదిగో చూడు, పని అయిపోయింది. ఏం చేసావు నువ్వు? ఆ మిడతల దండుని ఇక్కడికి రమ్మన్నాను. ఇక్కడ పంట దొరకదుగా, ఇక అవి ఏం తింటాయి? త్వరగా చాలా చాలా ఆనందం వచ్చింది. ఏమైంది బాస్? హఠాత్తుగా మీకింత ఆనందం ఎందుకు వచ్చింది బాస్? ఫుర్సత్ గంజ్ లో ఎగ్జిబిషన్ అంటే ఆ ప్రేమ్ సహాయ్ అతని రోబోట్ తప్పకుండా అక్కడికి వస్తారు. నువ్వు నా మ్యాగ్నెటిక్ రోబోట్ ని తీసుకుని వెళ్ళావు. ఆ ప్రేమ్ సహాయ్ రోబోట్ అక్కడికి రాగానే నువ్వు ఆ రోబోట్ కి కమాండ్ ఇవ్వు. చూసావా, ఈ రోబోట్ లో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అవునేంలే, ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
నాయనా వీర్, అన్ని రోబోట్లను జాగ్రత్తగా చూసి వాటి సిస్టమ్ ని స్టడీ చెయ్యి. ఈ సమాచారం అంతా నీకు ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. అదిగో అటు చూడు, ప్రేమ్ సహాయ్ రోబోట్ బ్లూ జాకెట్ వేసుకున్నాడు, వెళ్ళి పట్టుకో. వీర్, వీర్, ఎవరైనా రోబోట్ ఆపండి. వీరిని వదులు, మర్యాదగా వీరిని వదులు. ఇమ్లీ వదిలే, దయచేసి దాని కాలు వదిలే. నన్ను కాపాడు. ఇమ్లీ, నేను వస్తున్నాను. కొన్ని సెకండ్లు అలాగే పట్టుకొనుండు.